నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. గణపతి ప్రణవనాథ స్వరూపం అంటే ఈ సృష్టిలో ప్రప్రథమంగా ఉద్భవించిన శబ్దమే ఆయన. మనం ఏ పురాణాన్ని తీసుకున్నా, వేదం ప్రతిపాదించిన గణపతి తత్వాన్ని సమూలంగా అది విపులీకరిస్తుంది. పార్వతీ తనయుడైన గణనాథుడు గణాలకు అధిపతి. ఏ పూజకైనా, ఏ శుభకార్యానికైనా ఆయనకే ప్రథమ పూజ. మంగళదాయకుడైన ఈ గణేశుడు ధరిత్రిపై అనేక పుణ్యక్షేత్రాల్లో అనేక రూపాల్లో వెలిసి భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. అష్ట వినాయక మందిరాల్లో 7వ క్షేత్రమైన విఘ్నహర గణపతి మందిరంలో సింధూరమూర్తిగా కొలువుతీరి నమ్మిన వారిని కాచి రక్షిస్తున్నాడు. నేటి తీర్థయాత్రలో అష్ట వినాయక క్షేత్ర దర్శనంలో భాగంగా మహారాష్ట్రలోని ఓఝర్ పట్టణంలో కుకాడి నదీ తీరాన అలరారుతున్న విఘ్నహర గణపతి క్షేత్రాన్ని దర్శించుకుందాం. త్వష్ట అయిన పరబ్రహ్మ ఈ సృష్టిలోని సమస్త గణాలకు అధిపతిగా బ్రాహ్మణస్పతి అనే పేరుతో గణపతిని సృష్టించాడని వేద ప్రమాణం. అంటే మన విశ్వంలో ఉన్న గణనాథులన్నిటికీ గణపతే గణనాథుడిగా వ్యవహరిస్తాడు. గణపతి సృష్టిలో ప్రకృతి పురుషులైన పార్వతీ పరమేశ్వరుల కంటే ముందుగా ఉద్భవించిన వాడు గణపతి. ఈ సత్యం అనేక శాస్త్ర ప్రమాణాల ద్వారా తెలుస్తుంది. ఈ సృష్టి సమస్తం ఆయన నుంచే ఉద్భవించింది, ఆయనలోనే లీనమవుతుంది. సమస్త దేవతల రూపాలు గణపతివే. గణపతి త్రికాలాలకు త్రిగుణాలకు అతీతుడు. ఆయనే అఖిల జగత్తుకి మూలకర్త. ఆ దివ్యమూర్తి అష్టవినాయక స్వరూపాల్లో ఒకరుగా కొలువైన ఓఝర్ శ్రీ విఘ్న హరగణపతి క్షేత్రాన్ని కన్నుల పండుగగా దర్శించుకుందాం. యుగయుగాలుగా మహర్షులు, యోగులు, సిద్ధులు, సాధు సత్పురుషులు పరమాత్ముని అన్వేషిస్తూనే ఉన్నారు. కర్మలు తొలగిపోయి పుణ్యఫలాలు సాకార రూపం దాల్చిన తరువాత ఆ పరమాత్మ దర్శనం వారికి కలిగింది. ఆ కారుణ్యమూర్తి కరుణశోకని వాళ్లు యుగయుగాలుగా ఇంకా ఆయన్ని అన్వేషిస్తూనే ఉన్నారు. ఈ కలియుగంలో మానవులు అల్పబుద్ధులు కనుక వారిని సులభంగా అనుగ్రహించేందుకు ఆయన ఈ ధరణిపై అనేక రూపాల్లో అవతరించి కరుణా కటాక్షాలను కురిపిస్తున్నాడు. వాటిలో అత్యంత సులభతరమైన కరుణామృత రూపం అష్టవినాయకుల్లోని 7వ గణపతి విఘ్నహర గణపతి స్వరూపం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. మహారాష్ట్రలో పూణే జిల్లాలో జున్నూర్ తాలూకాలో ఉన్న ఓఝర్లో కుకాడి నదీ తీరాన విఘ్నహర వినాయకుడి ఆలయం నెలకొని ఉంది. పూణే నాసిక్ హైవే మీద సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఓఝర్ గాంలో శ్రీ విఘ్నహర క్షేత్రం ఉంది.
అష్టవినాయక క్షేత్రాలు పూణే నగరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరం నుంచి 100 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. ఒకే యాత్రా సమయంలో అష్టవినాయక ధామాలను దర్శిస్తే సకల కష్టాలు తీరి సమస్త శుభాలు ప్రాప్తిస్తాయని ప్రతీతి. శాస్త్రాలు అష్టవినాయక యాత్రకు నిర్దిష్ట క్రమాన్ని కూడా వివరించాయి. అష్టవినాయక క్షేత్రాలను ఏకబిగిన ఒక్క రోజులో దర్శించడం సాధ్యమయ్యే పని కాదు. కనీసం 2 లేదా 3 రోజులు పడుతుందని అనుభవజ్ఞులైన యాత్రికులు చెబుతున్నారు. అష్టవినాయక యాత్ర ప్రారంభ ముగింపు స్థానం కూడా శ్రీ మయూరేశ్వర్ మోర్గావ్ క్షేత్రమని చెప్తారు. ఎక్కడ యాత్ర ప్రారంభించామో అదే క్షేత్రాన్ని పునఃదర్శనం చేసుకుంటే అష్టవినాయక పరిక్రమ పరిపూర్ణమవుతుందంటారు. ఈ నేపథ్యంలో సిద్ధాటెక్ శ్రీ సిద్ధివినాయక్ క్షేత్రం, పాలి శ్రీ బల్లాలేశ్వర్, మహద్ శ్రీ వరద వినాయక, ధేవూర్ శ్రీ చింతామణి, లేన్యాద్రి శ్రీ గిరిజాత్మజ్, ఓఝర్ శ్రీ విఘ్నహర, రంజన్గావ్ మహాగణపతి క్షేత్రాలను వరుసగా దర్శించుకున్నాక తిరిగి మోర్గావ్ క్షేత్రాన్ని దర్శిస్తే అష్టవినాయక పరిక్రమ పూర్తవుతుంది. అష్టవినాయక క్షేత్రాలను దర్శించాలంటే మోదక ప్రియుడైన లంబోదరుని అనుగ్రహం కూడా తప్పనిసరిగా ఉండి తీరాల్సిందే. అప్పుడు మాత్రమే శాశ్వతమైన ఆనందం పంచే పరమాత్మ సాక్షాత్కారం లభిస్తుంది, ముక్తి లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఓఝర్ శ్రీ విఘ్నహర వినాయకుణ్ణి దర్శించుకున్న భక్తులకు క్షణంలోనే జన్మ చరితార్థమవుతుంది. సంచిత ప్రారబ్ధ కర్మలన్నీ తొలగిపోయి పునీతమై సకల శుభాలు వనగూడుతాయని ఐతిహ్యం. ఓఝర్ క్షేత్రం చుట్టూ పరిసరాలు అత్యంత సుందరంగా గోచరమవుతాయి. మంజుసింజాట్యైషా మణిగణ గుణ ఘన పూషా ఈశా మంజుసింజాట్యైషా శృతిలయ గతులలో గణతేజ మణిగణ గుణ ఘన పూషా ఈశా మంజుసింజాట్యైషా. ఈ కోవెల తూర్పు ముఖంగా ఉంటుంది. ఈ కోవెల చుట్టూ పెద్ద రాతి ప్రహారీ గోడ నిర్మితమై ఉంది. ముఖద్వారం పైన డుంఢీ వినాయకుని విగ్రహం, ముఖ్యద్వారాలు ఉత్తర దక్షిణాభిముఖాలుగా ఉంటాయి. ముఖద్వారానికి ఇరువైపులా పెద్ద పెద్ద ద్వారపాలకుల విగ్రహాలు కనిపిస్తాయి. లోపలికి వెళితే 2 అతిపెద్ద రాతి దీపస్తంభాలు గోచరిస్తాయి. ద్వారానికి 2 వైపులా ప్రార్థనా స్థలాలు దివ్యంగా నెలకొని ఉంటాయి. 20 అడుగుల గదిలో దుండిరాజ గణపతి, 10 అడుగుల గదిలో పాలరాతితో చేయబడ్డ పెద్ద మూషికం దర్శనమిస్తాయి. రాతితో నిర్మించబడ్డ గర్భగుడి, రాతి స్తంభాల సహాయంతో గోళాకారంగా నిర్మింపబడ్డ పైకప్పు ఆకర్షణీయంగా ఉంటాయి. విఘ్నహర వినాయకుని విగ్రహం ఇరువైపులా ఇత్తడి సిద్ధిబుద్ధి విగ్రహాలతో కొలువై ఉంటాడు.
అష్టవినాయక క్షేత్రాలలో 7వ క్షేత్రమైన ఓఝర్గాం విఘ్నహర గణపతి కూడా స్వయంభూగా వెలసినదే. అష్టగణపతులకు గల మరో పోలిక ఏమిటంటే అన్ని గణపతులు సింధూర వర్ణంలోనే గోచరించడం. గర్భగృహంలో విఘ్నహర గణపతికి కళ్లస్థానంలో జాతిపచ్చలు, నుదుట నాభికి వజ్రాలు పొదగబడి ఉంటాయి. కోవెల వెనుక తెల్ల జిల్లేడు మొక్కలు పెరిగి ఉంటాయి. గర్భగుడి శిఖరం పైన బంగారు రేకు తాపడం చేసి ఉంటుంది. 1833లో పేష్వా బాజీరావు సోదరుడు సైన్యాధిపతి అయిన చిమాజీ అప్ప పోర్చుగీసుపై యుద్ధంలో వాసైకోటను గెలుచుకున్న విజయానికి చిహ్నంగా గర్భగుడి శిఖరాన్ని బంగారు తాపడం చేయించాడు. గం 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 మహాగణేశ జయ 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 సిద్ధి గణేశ గం 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 మహాకాయ జయ 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 శ్రీ గణేశ గాన జ్ఞానాయ గాన కుశలాయ గాన రసాయ శ్రీ గణేశాయ గాన విద్యాయ గాన ధారాయ గాన శ్రవణాయ శ్రీ గణేశాయ గణనాయక ప్రణమామ్యహం గౌరీ నందన ప్రణమామ్యహం గణాధీశ ప్రణమామ్యహం విఘ్నరాజ ప్రణమామ్యహం గణనాయక ప్రణమామ్యహం గౌరీ నందన ప్రణమామ్యహం గణాధీశ ప్రణమామ్యహం విఘ్నరాజ ప్రణమామ్యహం. భక్త, బాల, తరుణ, ఉచ్చిష్ట, ఉన్మత్త, విద్య, దుర్గా, విజయ, ఏకాక్షర గణపతులు, అవాంతర భేద గణపతులు ఉన్నారు. గణపతి వైశిష్ట్యం గురించి అథర్వ శీర్షోపనిషత్తు సర్వవ్యాప్తమైన పరబ్రహ్మ స్వరూపమని, సృష్టి స్థితి లయాలకు కారకుడని చెప్పింది. అంతేకాదు సర్వకార్యాలకు సృష్టికర్త, హర్త ఆయనేనని, జగతికి ఆనందమయుడని చెప్పింది. అంతటి విశిష్టమైన గణపతి విఘ్నహరుడి నామధేయంతో పలు దివ్యక్షేత్రాల్లో సుప్రతిష్ఠుడవ్వడానికి ఈ క్షేత్ర పురాణమే ప్రధాన కారణం. అష్టవినాయక క్షేత్రాల్లో 7వదైన ఓఝర్ విఘ్నహర వినాయక క్షేత్రానికి గల స్థల పురాణ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ముద్గల స్కంద పురాణాల ప్రకారంగా హేమావతి రాజ్యాన్ని పరిపాలించే అభినందనుడు భూలోక శాంతికై యాగం చేస్తుంటాడు. యాగానికి ముందు సకల దేవీదేవతలను పూజించిన అభినందనుడు ఇంద్రుణ్ణి పూజించడం మర్చిపోయాడు. ఆ చర్యకు ఆగ్రహించిన ఇంద్రుడు కాలుణ్ణి యాగభంగం చేసి రమ్మని పంపుతాడు. కాలుడు అభినందనుడి యాగానికి అన్ని రకాలైన ఆటంకాలను కలుగచేస్తూ ఉంటాడు. అందుకు అతన్ని విఘ్నాసురుడని పిలవడం మొదలు పెడతారు. అభినందనుడు గణపతి కోసం తపస్సు ఆచరించి వినాయకుణ్ణి ప్రసన్నం చేసుకుని తన యాగానికి కలుగుతున్న విఘ్నాలను గురించి చెప్పి తన యాగం నిర్విఘ్నంగా సుసంపన్నం చెయ్యేటట్లుగా చేయమని కోరుతాడు. వినాయకుడు విఘ్నాసురునితో యుద్ధం చేసి అతన్ని ఓడించి అభినందనుడి యాగం పూర్తయ్యేటట్లు చేస్తాడు. ఓటమి ఒప్పుకున్న కాలునకు వినాయకుడు తన గణాలలో స్థానం కల్పిస్తాడు. కాలుడు తన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేటట్లు చేయమనగా విఘ్నహర వినాయకుడిగా ఇదే ప్రదేశంలో స్వయంభూగా ఉద్భవించాడు. అప్పట్లో ఈ స్వామికి మునులే ఆలయం కట్టించారని ఐతిహ్యం. తరువాత కాలంలో చిమాజీ ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడు. బంగారు పూతతో మెరిసే ఈ ఆలయ శిఖరం చూపరులను మరింతగా ఆకర్షిస్తుంది. కాలాంతరంలో అనేక మార్లు ఆలయానికి పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. వినుతిల్తు విఖ్యపతి భజింతు నిన్నే గణాధిపతి. విశాలమైన ఆలయ ప్రాంగణం, ఆహ్లాదకరమైన వాతావరణం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తాయి. సువిశాలమైన క్షేత్ర ప్రాంగణంలో అడుగుపెట్టగానే మనసు ఆనందడోలికల్లో తేలియాడుతుంది. దివ్యమైన ఆలయ మంటపంలోకి ప్రవేశించగానే అద్వితీయమైన భక్తి పారవస్యం కలుగుతుంది. ప్రాచీనమైన అతిపెద్ద ఏకశిలలతో నిర్మితమైన ఆలయాన్ని చూస్తుంటే దాని చారిత్రక నేపథ్యం, వైభవం అర్థమవుతుంది.
వినాయకుడు మానవ జీవితాన్ని ప్రభావితం చేసే భూతాది ప్రథమ గణాలను నిరంతరం అదుపులో ఉంచుతాడు. ఈ దుష్ట శక్తులు మానవ జీవితాన్ని పూర్తిగా అధర్మ మార్గం వైపుకి ఆకర్షిస్తూ ఉంటాయి. అందువలనే ఏ పూజనైనా కార్యాన్నైనా ప్రారంభించడానికి ముందు ఈ భూతగణాలు వెళ్ళిపోవాలని సంకల్పం చేస్తూ నిత్య నైమిత్తిక కర్మాచరణకు యోగ్యమైన అనుష్ఠానానికి గణపతిని ఆవాహన చేయటం ఆనవాయితీ. సమస్త అసుర గణాల్ని అదుపులో ఉంచి కార్యసిద్ధిని కలిగించేవాడే విఘ్నహర వినాయకుడు. కొలిచిన భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ విఘ్నహర వినాయకుడిని నేత్రద్వయంతో వీక్షించి తరిద్దాం రండి. విఘ్నాసురుడు అనే అసురుణ్ణి ఈ క్షేత్రంలో గణపతి సంహరించినందుకు విఘ్నహరుడనే పేరు స్థిరపడింది. గర్భాలయంలో వజ్రాలతో పొదగబడిన స్వామివారి కళ్ళ గురించి అంతా విశేషంగా చెప్పుకుంటారు. ఆరోగ్యం, ఉద్యోగం, ఐశ్వర్య ప్రదాత, భుక్తిముక్తి దాత అయిన శ్రీ విఘ్నహర వినాయక దర్శనం పరమానంద ప్రదాయకం. పుష్పకారణ్యంలో విఘ్నహర వినాయకుడు కొలువై ఉన్నందున విఘ్నహర వినాయకుడికి పుష్ప వినాయకుడు అనే నామధేయం కూడా ఉంది. సింధూర వర్ణంతో శోభిల్లే ఈ విఘ్నహర వినాయకుడు విలక్షణంగా దర్శనమిస్తాడు. మంత్రశాస్త్రంలో వినాయకుణ్ణి మూలాధార చక్ర అధిష్టాన దేవతగా వ్యవహరిస్తారు. మూలాధారంలో సుషుమ్న నాడి 3 చుట్టలు చుట్టుకుని పైన పడగ కప్పుకొని ఉన్న పాములాగా ఉంటుంది. యోగాభ్యాసంతో సుషుమ్న నాడిని మేల్కొల్పగలిగితే స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, ఆజ్ఞాచక్రం, సహస్రారం అనే షట్చక్రాల ద్వారా ఆత్మను బ్రహ్మరధ్రం చేర్చి బ్రహ్మకపాల విస్ఫోటనంతో ప్రకృతిని దాటి పరమాత్మను చేరే యోగ ప్రక్రియ జరుగుతుంది. సుషుమ్న నాడి పక్కన ఇడ, పింగళ అనే 2 నాడులు అనుసంధానించుకుంటూ ఉంటాయి. నిరంతరం సుషుమ్న వీటితో కలిసే పయనిస్తుంది. ఇడ అంటే జ్ఞానం, పింగళ అంటే కార్యసిద్ధి. అలాగే ఇడ అంటే సిద్ధి, పింగళ అంటే బుద్ధి. మూలాధార గణపతికి సిద్ధి బుద్ధి భార్యలనడంలోని అంతరార్థం ఇదే. అనగా గణపతి అంటే అష్టచక్ర గణాలకు అధిపతి. గణపతి అంటే 11 ఇంద్రియ గణాలకు అధిపతి. పంచతన్మాత్రలు, పంచభూతాలు, పంచ విషయాలు, అహంకారం, మహాతత్వం, ప్రకృతి అనే 18 గణాలకు అధిపతి గణపతి అని శాస్త్రాలు చెబుతున్నాయి. విఘ్నహర వినాయకుడికి ప్రతిరోజు సుప్రభాత సేవల నుండి రాత్రి శేషహారతి సేవల వరకు సకల కైంకర్యాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా అష్టవినాయక క్షేత్ర దర్శనం చేసే భక్తులు విరివిగా వస్తుంటారు. నిత్యం భక్తుల సందడితో ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో అలరారుతుంటుంది. ప్రకృతి అందాల నడుమ అనంతకోటి ప్రభలతో వెలుగొందుతున్న విఘ్నహర వినాయకుడి క్షేత్ర వైశిష్ట్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఇక్కడ స్వామి భక్తుల విఘ్నాలను హరించి శుభాలను అనుగ్రహిస్తాడు. అష్ట వినాయకుల్లో ఒకరుగా ఓజర్లో కొలువుతీరిన విఘ్నహర వినాయక క్షేత్రంలో ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలు, పూజాది కైంకర్యాలను ఘనంగా నిర్వహిస్తారు. ఉత్సవాల నేపథ్యంలో స్వామిని సేవించిన వారికి ఇహోపర కామితాలు తీరడమే కాక శాశ్వత కైవల్య ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. అష్టవినాయక క్షేత్రాల్లో 7వ క్షేత్రమైన ఓఝర్ విఘ్నహర వినాయకుడి కోవెలలో భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి వేడుకను 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వినాయక జయంతి, సోమావతి అమావాస్యలలో విశేష పూజలు నిర్వహిస్తారు. కార్తీక పూర్ణిమను దేవ దీపావళి ఉత్సవంగా జరుపుతారు. ఈ సమయంలో భక్తులు స్వామివారిని దర్శించడానికి వేలాదిగా తరలివస్తారు. శైవ సంప్రదాయ పర్వాల్లో విఘ్నహర గణపతికి ప్రత్యేక పూజాది క్రతువులను ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ గణపతి హోమాలు కూడా జరుపుతారు. శివరాత్రి నాడు జాగరణోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంటాయి. వరవిభూషణ శుభదాయకమని ఈ
స్వీకృతి నర్పించి విలాస విలసిత సత్య సమన్విత ఆకృతి చూసి ఆనందించి విలాస విలసిత సత్య సమన్విత ఆకృతి చూసి ఆనందించి పల్లవించి నా మానస వీణ శ్రీ గురవే నమః గణాధిపా మనోమోదకర పరదో భవ పరవశమౌ నీ గానము చేసి పల్లవించిన మానస వీణ శ్రీ గురవే నమః గణాధిపా వక్రతుండు మహాకాయుడు సూర్యకోటి సమప్రభ సమానుడు గణపతి భక్తుల తొలి పూజలందుకునే వినాయకుడు భక్తుల అత్యంత ఇష్టమైన దైవం సర్వదా నిర్విఘ్నంగా సర్వకార్యాలను నెరవేర్చేవాడు విఘ్నహర వినాయకుడు అంతేకాదు ద్విజన్ముడు సకల విద్యాపారంగతుడు సకల గణాలకు అధిపతి ఆ వినాయక దర్శనం భక్తులకు ఎంతో పుణ్యఫలాన్నిస్తుంది భక్తుల కష్టాల్ని తీర్చి విఘ్న బాధల్ని నివారించి విజయాన్ని అనుగ్రహించే గణపతి అష్టవినాయక క్షేత్రాల్లో ఏడోదైన ఓఝర్లో విఘ్నహర వినాయకుడిగా కొలువయ్యాడు ఈ క్షేత్రాన్ని ఎలా దర్శించుకోవాలి అలాగే ఆలయ దర్శన వేళలకు సంబంధించినటువంటి విశేషాలను ఇప్పుడు చూద్దాం ఈ ఆలయం పూణే నాసిక్ హైవేకి దూరంగా ఉంది ఓఝర్ పట్టణంలో ఎత్తైన రాతి గోడలతో బంగారు తాపడం చేసిన శిఖరంతో దివ్యంగా భవ్యంగా గోచరిస్తుంది ఈ ఆలయం కుకాడి నది ఒడ్డున ఉంది ముంబై థానే కళ్యాణ్ బాపాయ్ సరల్గాం ఓటూరు మీదుగా ఓఝర్ 182 కిలోమీటర్ల దూరం ఉంటుంది పూణే నుండి కేవలం 89 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక ఆలయ దర్శన వేళలు ఉదయం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి అంగారక చతుర్థి రోజు మాత్రం ఉదయం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు భక్తులు విఘ్నహర గణపతిని దర్శించుకోవచ్చు మహాహారతి ఉదయం 7 గంటలకు మధ్యాహ్న హారతి 12 గంటలకు శేజ హారతి రాత్రి 10 గంటలకు ఉంటుంది మహాప్రసాదం ఉదయం 10 గంటలకు మధ్యాహ్నం 1 గంటకు ప్రతి శనివారం శేజ హారతి తర్వాత విఘ్నహర వినాయకుడికి అభ్యంగన స్నానం జరిపిస్తారు ఈ క్షేత్రంలో హారతి వేడుకలను చూడడానికి భక్తులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు కీర్తించడానికే వినాయక నామం ఇవ్వడానికే వరదానం తరించడానికే భక్తి సాధించడానికే తపోబలం కలియుగంలో దైవాన్ని నమ్మి ముందుకు నడిచిన వాళ్ళకి కోరి కొలిచిన వాళ్ళకి ఎలాంటి కష్టాలు ఉండవు అష్టవినాయక ఏడో క్షేత్రమైన శ్రీ విఘ్నహర వినాయకుడు కొలువైన ఓఝర్ క్షేత్రాన్ని దర్శించి శరణు వేడిన భక్తులకు ఎలాంటి విఘ్నాలు ఏమీ చేయలేవు ఇవి ఈ దివ్య క్షేత్ర విశేషాలు రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం సిద్ధి వినాయక విజయ ప్రదాత సిద్ధి బుద్ధితో విజయము సేయ సిద్ధి వినాయక విజయ ప్రదాత సిద్ధి బుద్ధితో విజయము సేయ సిద్ధి వినాయక విజయ ప్రదాత జనగణనాథ జయ జయమంటూ పొగడగరండు రారండు జనగణనాథ జయ జయమంటూ పొగడగరండు రారండు సిద్ధి వినాయక విజయ ప్రదాత. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.